అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? కుటుంబ ఆరాధన చేశారా? పిల్లలు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు పిల్లలకి ప్రత్యేకంగా ప్రార్థన చేసి పంపిస్తున్నారనా? ఎవరైనా బాధల్లో బలహీనంగా ఉన్న ఎడల భయపడపోవద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే 146వ కీర్తన 8వ చరణం చూసినప్పుడు యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అని రాయబడి ఉన్నది. ఆయన మాటలన్నీ యథార్థములు. ఆకాశ భూమి గతించిపోయినా ఆయన మాటలు మాత్రం గతించవు. ప్రియ దైవ జనాంగమా, ఇష్మాయేలు కృంగిపోయిన సమయంలో ఉన్నాడు. తన అక్కర చేత కృంగిపోయాడు. నీళ్లు లేక కృంగిపోయిన స్థితి, అవసరాల్లో కృంగిపోయాడు. ఎవరు సహాయము చేయని స్థితిలో కృంగిపోయి ఉండగా నా యేసయ్య అతడు ఇశ్రాయేలీయుడా, ఇంకొక జాతీయుడా, అన్యజాతీయుడా అని చూడలేదు, కానీ ఇష్మాయేలును దర్శించి ఇష్మాయేలు యొక్క అక్కర తీర్చి ఇష్మాయేలును దీవించి దీవెనకరముగా మార్చిన దేవుడు నా దేవుడమ్మా. ఆదికాండము 21వ అధ్యాయము 18వ వచనంలో ఇష్మాయేలు దగ్గరికి మరి జీవ జలమును పంపించిన దేవుడు మన దేవుడు. అనగా నీ అక్కర తీర్చి నీ కృంగని స్థితిలో నిన్ను లేవనెత్తే దేవుడు నా దేవుడు. రెండవదిగా చూస్తే, పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు, పరిస్థితే తేడాగా ఉన్నప్పుడు దేవుడు పేతురు అత్త దగ్గరకు వచ్చి ఆమెను చేయి పట్టి లేపిన దేవుడు. అనగా మార్క్సు వార్త 1:31 ప్రకారం నువ్వు అనారోగ్యము చేత కృంగిన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను లేపే దేవుడు. నువ్వు అక్కరలో నలిగిపోతున్నప్పుడు, ఎవరు సహాయము లేదే అన్నప్పుడు తన వాక్కును పంపి నీ దగ్గరకు వచ్చి నిన్ను లేవనెత్తే దేవుడు. మూడవదిగా చూస్తే మార్క్సు వార్త 9వ అధ్యాయము 17 నుంచి 27 వచనాలు చూస్తే, దయచేసి అపవిత్రాత్మ చేత కృంగిన వానిని నా యేసయ్య వారి దగ్గరకు వచ్చి వారిని లేవనెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దైవ జనాంగమా, ఈరోజు నువ్వు దేని చేత కృంగపడి ఉన్నావో? అపవిత్రాత్మ చేత కృంగిబడి ఉన్నావా? లేక అనారోగ్యము చేత కృంగిపోయి ఉన్నావా? లేక అక్కరల చేత, అవసరాల చేత కృంగిపోయి ఉన్నావా? నా యేసయ్య నీ దగ్గరకు వచ్చి నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో, నీ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో, యేసయ్య నీ దగ్గరికే రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాక్య ద్వారా నీ దగ్గరకు వచ్చాడు. నీ జీవితంలో గొప్ప కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి నువ్వే యేసయ్యను చేర్చుకొని యేసయ్యకు చోటిచ్చి యేసయ్య నీ జీవితంలో కార్యము జరిగేటట్లుగా నువ్వు ఇష్టపడితే ఆయన కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నా యేసయ్య కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. నీ అక్కర, నీ అనారోగ్యం, నీ నిస్సహాయత, అంతేకాదు అపవిత్రాత్మ చేతలు బంధించబడితే వాటి నుంచి విడుదల పరుస్తాడు. అటువంటి కృప, దైవ సహాయము బిడ్డలందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రాలనైనా. యేసు నామములో కృంగిన వారిని లేవనెత్తే దేవుడునైనా, ఈ ఉదయకాల సభలో ఎవరు కృంగి ఉన్నారో,
ఎవరు అనారోగ్యము చేత, ఎవరు అపవిత్రాత్మ చేత, ఎవరు అవసరాల చేత కృంగిపోయి నలిగిపోయి ఉన్నారో, పైకి చెప్పుకోలేకుండా ఉన్నారో, యేసు నామములో మీ బిడ్డలు మీరు దర్శించండి నాయన. అయ్యా, అపవిత్రాత్మ స్థితిలో ఉన్న వారి దగ్గరికి, అయా అనారోగ్యముతో ఉన్న వారి దగ్గరికి మీరే వచ్చి మీ వాక్కును పంపి కార్యము జరిగించినట్టుగా, మీ వాక్కు వెల్లడగుటతోటనే ఈ వాక్కు నీ బిడ్డలను ఓ ప్రభువా తాకుతుండగానే వారికి ఉన్న అనారోగ్యం, వారికి ఉన్న అపవిత్రాత్మ, వారికి ఉన్న ప్రతి విధమైన సమస్య నుంచి విడుదలగుదురు గాక. కార్యము జరిగించి నడిపించి బలపరచమని, వర్ధలింప చేయమని, మహిమ పొందమని, మహిమా స్వరూపుడైన యేసు క్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.